మనం గత కొన్ని వారాలుగా విశ్వాస వీరుల జాబితాల నుంచి మనం ధ్యానిస్తున్నాం. మరి దినము అది విశ్వాస వీరుల జాబితా హెబ్రీయులు రాసిన పత్రికలోని 11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. సత్యమే చెప్పడం అలవాటైపోయింది నీకు. అబద్ధం ఎప్పుడు ఇంకా చెప్పవు. నువ్వు ప్రేమించడం అలవాటు చేసేసుకున్నావు అనుకో, నీకు ద్వేషించలేము. ఎప్పుడు కూడా ద్వేషించలేవు. ఎవడో నీకు అలవాటు అయిపోయింది అనుకో, ఇంకా స్వార్థంతో అస్సలు నడుచుకోవు, దాచుకోవు. అలా ఏవి ప్రభు యొక్క లక్షణాలు, వాటిని మనం ఏం చేయాలా? అలవాటుగా అది మార్చేసుకోవాలి. అవి మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. లేస్తూ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా నీట్గా స్నానం చేసి చక్కగా డ్రెస్ చేసుకుని చక్కగా ఫేస్ అది శుభ్రం చేసుకుని ఈ జ్యువెలర్స్ పెట్టుకుని ఎలా బయటికి వెళ్తావు? అది ఒక అలవాటుగా మారిపోయింది నీకు. స్నానం చేయకుండా ఆ మురికి మీద ఏదో బట్టలు చేసుకుని వెళ్ళిపోతావా? వెళ్ళవే. బయటికి వెళ్తున్నాము అంటే చక్కగా నీట్గా స్నానం చేసి రావాలా. ఆ తర్వాత డ్రెస్అప్, ఆ తర్వాత ఫేషియల్, తర్వాత జ్యూలు ఎన్ని పెట్టుకుని అప్పుడు కదా బయటికి వెళ్తావు. ఇది నీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది ఒక అలవాటుగా మారిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా చేసేస్తావు. ఎవరు చెప్పరు. స్నానం చేయి, మంచి బట్టలు వేసుకో, మన మొక్కని పౌడర్ రాయి, ఆ చెవులకి ముక్కులకి పెట్టుకో. ఎవరిని చెప్తారా? ఎవరు చెప్పరు. అది నీ జీవితంలో ఒక భాగం అయిపోయింది అంతే. అలాగే ప్రభు లక్షణాలు ప్రేమించటం, త్యాగం చేయడం, ఇవ్వడం, మంచిగా నడుచుకోవడం, సత్యాన్ని చెప్పడం, ఏమాత్రం ద్వేషము అసూయ అనేవి లేకుండా నడుచుకోవడం, ఇవన్నీ విశ్వాసికి జీవితంలో అంతర్భాగం అయిపోవాలి. దాని శరీరంలో ఈ చెయ్యి ఉన్నట్టే, దానికి 5 వేళ్ళు ఉన్నట్టే, అవి కూడా మన శరీరంలో ఒక భాగం కింద మారిపోవాలి. అవి మన నుంచి ఇంకెవరు వేరు చేయలేనట్టుగా అలా మారిపోవాలి. అలా ఉన్నప్పుడు ప్రభువుకు తగినట్టు ఉంటాం మనం. అప్పుడు మాత్రమే ప్రభువుకు తగినట్టు ఉంటాం. అప్పుడు మాత్రమే మనం మేలు పొందుతాం. అప్పుడు మాత్రమే ఆత్మీయంగా మేలు పొందుతాం. ఏమైనా శరీర సంబంధమైన మేలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఈ ఆత్మ హెల్దీగా ఉంటే చాలు. ఆత్మీయ మేలు నువ్వు పొందితే చాలు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభుతో పాటు ఉంటాం. మనం ఇక్కడికి వచ్చేది అందుకోసమే. ఈ శరీర సంబంధమైనటువంటి వాటి కోసం కాదు. వాటిని నిర్లక్ష్యం చేయాలి. నిర్లక్ష్యం చేయకపోతే మనం వచ్చి కూడా అది వృధా అయిపోతుంది. మనం వచ్చి కూడా మన సమయం వృధా చేసేసుకున్నట్టు అయిపోతుంది. మరి ఈ ప్రయోజనం పొందలేనప్పుడు ఎందుకు వస్తున్నట్టు ఇక్కడికి కదా? పనిగట్టుకుని పొలం వెళ్ళాము, జీతం తెచ్చుకోవడానికేగా. పొలం దాకా వెళ్ళి ఉత్తిన వచ్చేస్తావా? ఏం చేయకుండా వస్తావా? ఒకవేళ పని లేదు అని ఆ రైతు అన్నాడు అనుకోండి, ఇంత ఎత్తులు ఎగుతాం. ఆ మొత్తం దానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, నా డబ్బులు ఎవడెత్తాడో దెబ్బలాడతాం కదా. ఎందుకంటే ఫలితాన్ని ఆశించి వెళ్ళావు. కొద్దిసేపు ఏం చెప్తారో పని చేస్తావు, ఆ జీతం తెచ్చుకుంటావు. అంతే తప్ప ఉత్తిని కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి వచ్చేస్తామా? రాం కదా. మరి అలాగా మరి ఇక్కడికి వచ్చి కూడా ఆత్మీయ మేలు పొందకుండా వెళ్ళిపోతే ఎలా? తెలివైన వాళ్ళు అంటారా మనల్ని? తెలివైన వారు అంటారా? ఖచ్చితంగా అంటారు. నిజంగా రహాబు గురించి మనం విన్నాం కదా. ఆమె విన్నది ఐగుప్తులో ఇశ్రాయేలీయుల తరపున యెహోవా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి విన్నది. వినూరుకుందా? వినూరుకుంటే తనుగు నశించిపోయేది అందరితో పాటు. విని ఊరుకోలే, వెంటనే స్పందించింది. ఆ వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి ఆ వేగులు వారిని రాజాజ్ఞకు భయపడకుండా వారిని దాచిపెట్టింది. వారిని దాచిపెట్టి వారి నుంచి ఇప్పుడు ఒక వాగ్దానాన్ని చేసుకుంది. నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి మా దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు దేవుడు ఖచ్చితంగా
ఆ రాజ్యాన్ని మీరు నాశనం చేసేస్తారు ఖచ్చితంగా. మీకు ఉపకారం చేశాను కదా, దాంతో నాకు ఉపకారం చేయండి, నాకు ఉపకారం చేయండి అని అడిగింది. ప్రతిఫలంగా ఒక తొగరు దారం ఇచ్చారు. ఏ కిటికీ గుండా మమ్మల్ని దించుతున్నావో ఆ కిటికీ ఓసకు దీన్ని కట్టించు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళ జోలికి మేము ఎవ్వరం కూడా రాం, అందరినీ భద్రంగా కాపాడుతాం. తను వినేసి ఊరుకుంటే తను చచ్చిపోయేది, తన కుటుంబీకులు చచ్చిపోయేవారు, అందరూ చచ్చిపోయేవారే. తను విని ఊరుకుందా? విని ఊరుకోలే, ఆ ప్రకారం చేసింది, స్పందించింది. ఆ విన్నదాన్ని తన జీవితానికి ఉపయోగించుకుంది, తను నశించిపోకుండా ఉండడానికి వాడుకుంది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ తెలిసి రాజు చంపేశాడు అనుకోండి, ఒకవేళ రాజు చంపకపోయినా తర్వాత ఆలోచన చంపేస్తారుగా. చావు అనేది ఇక ఖాయం. నేను ఎలా చేశానని సంగతి తెలిసి రాజు చంపేస్తే చనిపోయినాయి. ఒకవేళ రాజు చంపకపోతే వాళ్ళని చంపరు కదా, నేను బతుకుతాను. ఇప్పుడు ఈ రాజు చంపకపోయినా వాళ్ళు చంపేస్తారు తర్వాత, ఎలానే పోయేది కదా. ఇది ఆలోచన కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను వీళ్ళు వచ్చారనే సంగతిని దాచిపెట్టకుండా వారికి చెప్పేశాను అనుకో, ఆ తర్వాత ఇజ్రాయేలీలు వచ్చి ఎరుకో మొత్తాన్ని నాశనం చేసేస్తారుగా, అప్పుడు నన్ను చంపేస్తారుగా, ఏం బతుకుతానా? ఇప్పుడు వీరిని కాపాడాను అనుకోండి, వీరిని కాపాడితే రేపు వాళ్ళు వచ్చినప్పుడు నన్ను కాపాడతారు కదా. చూడండి ఎటువంటి చక్కటి ఆలోచన. అందుకని రాజాజ్ఞకు భయపడలా. తన ప్రాణం కాపాడుకోవాలంటే ఈ రకంగా యుక్తిగా నడుచుకోవాలా. చాలా చక్కగా యుక్తిగా నడుచుకుంది కాబట్టి తన ఇంట్లో ఎవరైతే తన మాట నమ్మి తన ఇంటి చేరారో, నా ఇంట్లోకి రండి, నా ఇంట్లో వారిని ఇజ్రాయేలీలు ఎవరిని చంపరు, నాకు ఆ వాగ్దానం ఇచ్చారు కాబట్టి నా మాట నమ్మి ఎవరు నా ఇంట్లోకి వస్తారో వాళ్ళందరూ బతుకుతారు, రక్షింపబడతారు అని చెప్పింది. ఆ నమ్మిన వాళ్ళందరూ ఆ ఇంటి నిండా చేరుకున్నారు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరిని చంపలేదు, అందరూ రక్షింపబడ్డారు. నమ్మిన వారు రక్షింపబడ్డారు. అలా అందరిని చంపేసి నేను ఒక్కడిని చంపకుండా ఉంటానండి, అందరినీ నాశనం చేస్తారు వాళ్ళు అని మొండిగా రాకుండా ఉన్నవాడు చచ్చాడు. ఆవిడ మాట నమ్మి వచ్చినాడు బ్రతికాడు కదా. కాబట్టి విన్నదాన్ని మనం ఆచరణలోనికి తీసుకొని రాకపోతే అది మనకి ఏ రకంగానూ ఉపయోగపడదు. వండుకొని తినకుండా ఉంటావా? ఎందుకు వండుకున్నావు? తింటాకే కదా. ఆ వంట చేయాలి కాబట్టి వంట చేసేసాం, తింటే ఏంటి తినకపోతే ఏంటి అంటావా? వండింది ఖచ్చితంగా తినడానికే, విన్నది ఖచ్చితంగా అనుసరించడానికి. వండుకున్నది తినడం ఎంత ఇదో అలాగే విన్నదాన్ని అనుసరించడం కూడా అలానే తీసుకోవాలా. నువ్వు అనుసరించినప్పుడు నీ మనసులో అశాంతి అలాగే ఉండిపోతుంది, నీ అభద్రతాభావం అలాగే ఉండిపోతుంది. దేవుని మాటలు నిన్ను ధైర్యపరుస్తాయి, నిన్ను బలపరుస్తాయి, నీకు దిశ నిర్దేశించేస్తాయి. విని వదిలిపెట్టేస్తే వాటి నుంచి రావాల్సిన ప్రతిఫలం నువ్వేమాత్రం కూడా పొందలేని పరిస్థితి. అంతే కదా. ఇక్కడ ఇది అంతా చెప్తున్నాము. ఎరుకో ఇజ్రాయేలీలు, దేవుడు వారికో మాట చెప్పాడు. అది చాలా అసాధ్యంగా అనిపిస్తుంది, చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. ఇదేలా ఎలా కుదురుద్ది? ఇది ఏమన్నాడు ఆయన? మీరేం చేయాలి? ఎరికో, ఎరుకో గురించి మాట్లాడదాం ముందు. ఎరుకో అంటే దాని అర్థం ఏంటి? చక్కగా సువాసన అని అర్థం వచ్చేటువంటి పేరు అది. ఎరికో అంటే మంచి సువాసన అన్నమాట, మంచి వాసన అనేటువంటి అర్థం వచ్చేది. ఎరికో చాలా అందమైన పట్టణం కూడాను, చాలా ఎత్తైన బలమైన గోడలతో ఉండేటువంటి ఒక మంచి పట్టణం. ఇది ఇంకొక 2 పేర్లు దీనికి ఉన్నాయి. దీన్ని మరి ఖర్జూరపు చెట్ల పట్టణం అని చెప్పేసి న్యాయాధిపతులు 1:16లో ఆ పేరుతో దాన్ని పిలుస్తారు. ఆ తర్వాత మళ్ళీ ద్వితీయోపదేశకాండం 34:3లో చూసుకుంటే అక్కడ ఇది ఈత చెట్ల ఎరుకు అని చెప్పేసి కూడా అంటారు. ఎందుకంటే ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు
కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, ఇవన్నీ ఒకటే కేటగిరీ. సైన్స్ వాళ్ళకి తెలుస్తుంది బాగా. ఒకటే కుటుంబం ఇవన్నీ కూడా. ఒకే కాండం ఉంటుంది, కొమ్మలు ఉండవు దానికి. అలాగే గుత్తులు గుత్తులుగా గెలలు వచ్చి కాయలు వస్తాయి. అది తాటిపళ్ళే, తాటికాయలైనా అంతే, ఈతకాయలైనా అంతే, కొబ్బరికాయలైనా అంతే, ఖర్జూరకాయలైనా అంతే. గుత్తులు గుత్తులు కానీ ఒకటే జాతి అనమాట. అందుకని దాన్ని ఈత చెట్ల ఎరుకో అని కూడా అని పిలుస్తారు. ఖర్జూర చెట్ల పట్టణం అని కూడా దాన్ని పిలుస్తారు. దీని చుట్టూ ఉండేటువంటి గోడలు చాలా బలమైనవి. ఆ గోడల పైన రాజులు రథాలు వేసుకుని తిరుగుతారు. అంతలా ఉంటాయి అన్నమాట. రోడ్డు ఒక సింగిల్ రోడ్ అంత ఉంటుంది. ఆ గోడ వెడల్పు ఒక సింగిల్ రోడ్ అంత ఉంటుంది అనమాట. ఇంకా అది అస్సలు కూలిపోయే సమస్య లేదు, అంత గట్టిగా ఉంటుంది అటువంటి గోడ. యెహోషువ 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరుకో పట్టణ ద్వారం గట్టిగా మూసేయబడింది. లోపలోడు బయటికి వెళ్ళడానికి లేకుండా, బయట లోపల రావడానికి లేకుండా ఒకే ఒక్క ద్వారం ఉంటుంది. దానికి చుట్టూ పెద్ద గోడలు ఉంటాయి, ఒకే ద్వారం ఉంటుంది. ఉదయాన్నే తెరుస్తారు, పొద్దుగుకేటప్పటికి మూసేస్తారు. ఈ లోపల బయటికి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేసి మళ్ళీ వచ్చేసేయాలి. ఆ ద్వారం వేసిన తర్వాత వచ్చారనుకోండి, ఇంకా రాత్రి అంతా బయటపడి ఉండాల్సిందే. ఎవరు తీరి ఇంకా లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. పొద్దున్న తీస్తారు, అప్పుడు వెళ్ళాలి లోనకే. అంత భద్రత. అంటే ఇప్పటిలాగా ప్రపంచం అప్పుడు అలా లేదు. మైట్ ఈజ్ రైట్ అన్నట్టుగా బలవంతుడిదే రాజ్యం అంతే. బలవంతుడిదే రాజ్యం. ఆడు వెళ్ళిపోయి ఆ బలహీనుడిని చంపేసి వాడికి ఉన్న ఎన్ని దోచుకు తెచ్చేసుకుంటాడు అంతే. అడిగేవాళ్ళు లేడు, వాడి మీద కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి, ఇలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు భద్రంగా వారిని కాపాడుకోవాలన్నమాట. అందుకని చుట్టూ పెద్ద గోడ, లావపాటి గోడ పెట్టుకొని చాలా ఎత్తుగా ఉంటుంది. బయట నుంచి ఎక్కొచ్చే అవకాశం కూడా ఉండదు. ఇంకా సైనిక పహారా కూడా ఉంటుంది పైన. ఎవరైనా ఒకవేళ ఎక్కే ప్రయత్నాలు చేస్తే పైనుంచే చంపేస్తారండి. ఆ గుమ్మ మూసి పారేశారు. లోపలికి వస్తాకి లేదు, లోపల బయటకు వెళ్ళడానికి లేదు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎరుకో బయట ఉన్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళి ఆ ఎరుకో ఆ జనులను, రాజుని, వీళ్ళందరినీ చంపి దాన్ని స్వాధీనపరచుకోవాలంటే గోడలు అడ్డొచ్చేసాయి. ద్వారమా చాలా బలంగా మూసేశారు. మరి ఎలా అలా అన్నటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు వారికి చెప్పినటువంటి మాటలు ఏం చెప్పారు? ఆయన 4వ వచనం నుంచి చదువు. ఏం చేయాలంటే మొత్తం అందరూ కూడా సరే. అప్పుడు యెహోవా చదువు, అక్కడి నుంచి చదువు. అప్పుడు యెహోవా ఇట్లా నేను చూడుము, నేను ఎరుకోను దాని రాజును, పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించేస్తున్నాను. వీరందరూ యుద్ధ సన్నద్ధులై ఒకనాడు ఒక మారు దాని చుట్టూ తిరగాలి. అలాగున 6 రోజులు ఒక్కో రౌండ్ వేయాలి. 7వ రోజున 7 మార్లు తిరగాల అని చెప్పాడు. 7 మార్లు తిరగాల. కొంతమంది సైనికులు ముందు ఉంటారు, తర్వాత మందసం ఉంటుంది, తర్వాత మళ్ళీ యాజకులు ఉంటారు. ఈ మిగతా వాళ్ళందరూ కూడా సైనికులు అందరూ కూడా. సైనికుడు అంటే ఎలా ఉంటాడు? కవచం వేసుకుంటాడు, ఈ చేతికి అన్నీ కట్టుకుంటారు, దెబ్బ తగలకుండా. తర్వాత నెత్తి మీద శిరస్త్రాణం ఉంటుంది, కాళ్ళకేమో బూట్లు ఉంటాయి, ఇనప బూట్లు, వాళ్ళ దగ్గర కత్తి ఉంటుంది, ఈట ఉంటుంది, ఇంకా విల్లు బాణాలు లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఆయుధాలు, ఇవన్నీ వేసుకుని ఉంటారు. అది సైనికుడికి ఉండేటువంటి వేషధారణ లక్షణం. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రమే అలాంటివి వేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి ఏమి వెళ్ళట్లేదు, ఎందుకంటే అవతల ఏ సైన్యము లేదు. గోడ చుట్టూ తిరగడానికి వెళ్ళమంటున్నాడు.
తిరగడానికి వెళ్ళినప్పుడే యుద్ధ సన్నద్ధులై వెళ్ళమంటున్నాడు. యుద్ధం చేయడానికి యుద్ధ సన్నద్ధులే వెళ్ళాలి, కానీ గోడ చుట్టూ తిరిగి వస్తాకెందుకు? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన యుద్ధ సన్నద్ధులై మొదటి రోజు ఒక రౌండ్ వేయండి ఎరుకో గోడ చుట్టూ, రెండవ రోజు ఒక రౌండ్ వేయండి, మూడో రోజు ఇంకో రౌండ్ వేయండి, నాలుగో రోజు ఇంకో రౌండ్ వేయండి, ఐదో రోజు ఇంకో రౌండ్ వేయండి, ఆరో రోజు ఇంకొక రౌండ్ వేయండి, ఏడవ రోజు మటుకు 7 రౌండ్లు వేయండి అని చెప్పాడు దేవుడు. యుద్ధ సన్నద్ధులై పొద్దునే లేచి బాబా ఎన్ని వేసుకుని గోడ చుట్టూ తిరిగి వచ్చేలా, ఇది ఎక్కడ కొడరా బాబు, ఈ మాత్రం దానికి ఇవన్నీ వేసుకోవడం ఎందుకు, పొద్దున తిరిగి వచ్చేయచ్చు కదా. అలాంటి ఆలోచన వచ్చింది కదా, మనకే వచ్చింది. ఏమి తేవక్కర్లేదా, అయినా సరే బుట్టట్టుకెళ్ళాలా. ఎందుకు బుట్ట? ఏమైనా తెచ్చుకుంటే కదా బుట్టట్టుకెళ్ళాలి. నువ్వు ఏమి బట్ట రావక్కర్లేదు, కానీ ఈ గంప పట్టుకెళ్ళు అన్నారు అనుకోండి, ఇదేంటి నేను మోసుకొచ్చుకుంటే గంప కావాలి, ఉత్తినే వస్తాక గంప ఎత్తుకో అని దెబ్బలాడతామా? పట్టుకెళ్ళడానికి ఇష్టపడతామా? అలా ఇష్టపడం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు పొద్దునే లేచి యుద్ధ సన్నద్ధులై అందరూ కూడా బయలుదేరి ఆ ఇరుకు గోడల చుట్టూ ఒకరోజు ఒక రౌండ్ వేయండి, వచ్చేసేయండి, మీ గుడారాలకు వచ్చేసి శుభ్రంగా తిని దాగి పడుకోండి. మళ్ళీ రెండో రోజు పొద్దునే లేకండి, మళ్ళీ మీరు యుద్ధ సన్నద్ధులు అయిపోండి, మళ్ళీ గోడ చుట్టూ రౌండ్ వేసుకొచ్చేయండి, మొత్తం అన్నీ తీసేసి శుభ్రంగా తినేసి కూర్చోండి. మళ్ళీ మూడో రోజు బయలుదేరండి. ఇది ఎక్కడికి వాళ్ళరా నాయన, యుద్ధము లేదు పాడు లేదు, పొద్దునే లేచి ఈ యుద్ధ ఎన్నీ వేసుకుని వెళ్ళాలా? ఏంటిది? ఇలాంటి ఆలోచన వస్తుంది కదా, ఇలాంటి ఆలోచన వస్తుంది. కాబట్టి వారు ఆ సొంత ఆలోచనలు వాళ్ళు చేయలేదు. అలా చేసుంటే కార్యం జరిగేది కాదు. దేవుడు ఏం చెప్పాడు ఆ ప్రకారమే వాళ్ళు చేశారు. దేవుడు నీతిమంతులు లేదా విశ్వాసులు ఆయన ప్రజలైనటువంటి వారి ముందు అడ్డంకులను తొలగించి వారి మార్గాన్ని సరళం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే ఆయన ఏం చెప్పాడో అది మనం చేసినప్పుడే అది జరుగుతుంది. ఆయన చేయడానికి సమర్థుడు, కానీ ఆయన చెప్పింది చేయడానికి మనం సమర్థులమా? ఆయన చెప్పింది చేసే మనసు మనకుందా? ఆయన ఏది చెప్పాడో ఆ ప్రకారం చేయడానికి మనం సంసిద్ధులం కావాలా. అప్పుడు మాత్రమే దేవుడి నుంచి ఏవైనా మనం పొందగలుగుతాం. యెషయాలో మనం చూస్తాం. యెషయా 11వ అధ్యాయము 16వ వచనము, కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులు వచ్చిన దినమున వారికి దారి కలుగునట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషానికి రాజమార్గం ఉండును. ఆయన ప్రజలకు మార్గాన్ని సరళం చేయడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడుగానే ఉంటాడు. అందులోనే 26:7 చదువు అమ్మా. నీతిమంతులు పోవు మార్గం అది సమంగా ఉంటుంది. ఎవరు చేస్తారో సమంగా చేసేది ఎవరు? దేవుడే. ఆయన బిడ్డలు సాఫీగా సాగిపోవడానికి వీలుగా అది సమంగా చేయబడుతుందంట. నీతిమంతుల త్రోవను ఆయన దేవుడు ఏం చేస్తాడంట? సరళం, అడ్డంకులన్నిటినీ తీసేసి తిన్నవైనవిగా చేసి నడిపించడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడేవాడు, చాలినటువంటి దేవుడు అంటాడు. 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం ఏర్పడుతుంది. ఆయన ప్రజలకు వెళుతూ ఉంటే వారి కొరకు ఒక మంచి రాజమార్గాన్ని, రాజమార్గం అంటే బాగుంటుంది, నీట్గా చాలా చక్కగా, ఏ అడ్డంకులు ఉండవు, గోతులు గొప్పులు ఉండవు, ఎదురుబొతులు వచ్చేవి ఉండవు, స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. రాష్ట్రపతి గారు వస్తారనుకోండి, ఆ దారి ఎలా ఉంటుంది? ఇంకేం ఉండవు అడ్డంకులు, అసలు మొత్తం అన్నీ బ్లాక్ అయిపోతాయి. స్ట్రైట్ ఒక పురుగు కనబడదు రోడ్డు మీద, అలా సాఫీ, అది రాజమార్గం అంటే.
అలాగా ఆయన ప్రజల కోసం ఆయన రాజమార్గాన్ని ఏ విధమైన అవరోధాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేనటువంటిదిగా ఆయన చేసేయడానికి ఎప్పుడూ సాలినటువంటి దేవుడు. ఎప్పుడు ఆయన చెప్పినట్లు మనం చేస్తేనే, ఆయన చెప్పినట్లు మనం చేస్తేనే జరుగుతుంది. 57:14 ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడు. అంటే లోయలుగా ఉన్నాయి, డౌన్ పల్లంగా ఉంది. అది సరళమైనటువంటి మార్గం కావాలంటే ఆ పల్లం ఏం కావాలి? ఎత్తు చేయబడాలి. మరి రోడ్లు నిర్మించేటప్పుడు అదేగా చేస్తారు. ఎత్తులు ఏమైనా ఉంటే తీసేస్తారు, పల్లాలు ఏమైనా ఉంటే పూడి చేస్తారు. స్ట్రైట్గా సమానంగా ఉండేలాగా ఇంజనీర్లు చేస్తారు, సివిల్ ఇంజనీర్లు. అంతే కదా. అంతేగాని ఆ పల్లలో నుంచి చక్కగా రోడ్డు వేసుకెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు రోడ్డు వేసుకుని. అలా దోపచల్లి వెళ్ళే దారి ఉంటుంది, సేపు రోజులకి దోపచల్లి. ఆ పల్లంలాగానే ఉంటుంది. వాన వచ్చిందనుకోండి గట్టిగాను ఆ చాలల్లోంచి రోడ్డు మీద నుంచి పొలమంటే వెళ్ళిపోతా ఉంటాయి. అవతల ఆగిపోవాలి. అలా అన్నీ తగ్గేదాకా వెళ్ళదాకా లేదు. ఒకవేళ బండి ఉంది కదా వెళ్దామంటే బండిని కూడా గింటెత్తది, అంత ఫోర్స్ వచ్చేది వాటర్ ఆ టేపు నుంచి ఈ టేపుకి. అది సరళమైన మార్గం అంటారు దాన్ని అనరు. మార్గం సరళమంటే అవ్వాలి, ప్రతి పల్లము ఎత్తు చేయబడాలి, ప్రతి ఎత్తు పల్లం చేయబడాలి, మొత్తం ఒకే లైన్. అందుకే దేవుడు సమస్తమును బాగుగా చేసేవాడు, దారే చేసేవాడేం కాదు. దారేసుకెళ్ళిపోవచ్చు కదా, అలా చేయడు ఆయన. ఆయన బాగుగా చేసేటువంటి వాడు. ప్రతి పల్లము ఎత్తు చేయబడుతుంది, ప్రతి మెట్ట ఎత్తైనది కూడా అది సరళం చేయబడుతుంది. అలా చేయాలన్నాడు ఖచ్చితంగా. మళ్ళీ 62:10 గుమ్మముల ద్వారా వెళ్ళి రండి, త్రోవ సిద్ధం చేయండి. సిద్ధం చేయాలి. రాజమార్గమున రాజమార్గాన్ని చక్కపరచండి చాలు. ఇలా ఆయన బిడ్డల కోసం సరళమైనటువంటి దారి చేయడానికి, అంటే అడ్డుగా ఉండే ప్రతిదాన్ని తీసేయడానికి, ప్రతి లోయను పోడ్చడానికి, ప్రతి ఎత్తును పల్లం చేయడానికి, ప్రతి అవరోధం, ప్రతి గోడను కూల్చేయడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు, చాలినటువంటి దేవుడు కూడా. కాబట్టి ఆయన బిడ్డలకి అలాంటి విశ్వాసం ఉండాలి. ఆయన ఏది చెప్పినా మంచికి అని సమస్తమును బాగుగా చేసేవాడు. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని ప్రశ్నించకుండా ఆ ప్రకారంగా మనం చెయ్యాలి. అది అప్పుడు మాత్రమే కార్యాన్ని మనం చూస్తాం. అందుకే వినడం గురించి ఎంతో పోతుగాతం గురించే. ఇది మానేసి ఏదో చెప్తారు అనుకుని ఉండొచ్చు. మళ్ళీ వినడం గురించి ఇది కదా. కొత్త పాత్రలు ఉప్పేసి పుట్టరండి, వినేసి వెంటనే పట్టుకొచ్చేసారు వాళ్ళు. కాబట్టి ఆ నీళ్ళు ఏమైపోయినాయి? మంచినీళ్ళుగా మారిపోయినాయి. ఆ రాతి పాలలో నింపండి, ముంచి తీసుకెళ్ళి ఇందు ప్రధానికి ఇచ్చేయండి అన్నాడు. అంతే పట్టుకెళ్ళి ఇచ్చేసారు. మామూలు నీళ్లు మధురమైన ద్రాక్షారసంగా మారిపోయాయి. అంటే చెప్పింది చేయడంలోనే ఉంది ఇక్కడ అద్భుతం. మనం అద్భుతాలు పొందాలంటే, దేవుడి నుంచి మేలులు పొందాలంటే, మనం ఏది ఆశిస్తున్నామో అది ప్రభు నుంచి మనం పొందాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది చేయాలి. విని ఊరుకోవడం కాదు, ఆ ప్రకారం మనం చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఫలితం కనపడుతుంది. ఉత్తిని ఏ మాట మన ప్రభు మనకి చెప్పడం అది వ్యర్థం కాదంటాడు ఆయన. జీవము గల నా నోటి మాట బయలుదేరుచున్నది, అది వ్యర్థము కానేరదు అని చెప్పిన ఏ మాట కూడా అది వ్యర్థం కాదు. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అక్కడ, ఖచ్చితంగా ఫలితం ఉండి తీరుతుంది. దాన్ని పొందాలంటే ఆయన చెప్పిన ప్రకారం మనం చేయాలి. ఇప్పుడు వీరిని ఏమన్నారు? వీరందరూ యుద్ధ సన్నద్ధులైపోయి పొద్దునే లేచి అన్నీ కట్టేసుకోండి, శుభ్రం కవచాలు వేసేసుకోండి, శరత్నాలు పెట్టేసుకోండి, బూట్లు వేసేసుకోండి, ఈ చేతు డాలు పుచ్చుకోండి, కత్తులు బల్లాలు ఎన్ని పుచ్చుకోండి, కవాతు లెఫ్ట్ రైట్ అన్నట్టుగా కవాతు చేస్తూ దాని చుట్టూ మొదటి రోజు ఒకసారి తిరిగి వచ్చేయండి. ఆ తర్వాత శుభ్రంగా తినేసి పడుకోండి. రెండో రోజు మళ్ళీ పొద్దున్నే లేకండి.
ఏం పాడవరా బాబు, ఇది ఇలా చేయాలా, యుద్ధం చేస్తాకలేదు, ఏమీ లేదు, ఇవన్నీ ఎందుకు కట్టుకోమంటాడైనా అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చుంటే కార్యం జరిగేది కాదు అని ఏం చెప్పాడో ఆ ప్రకారం వాళ్ళు చేశారు. 7వ రోజున 7 మార్లు తిరగాల, బోర ఊదాల, జయ ధ్వని చేయాల. ఒక్కసారి ఆ రకంగా చేసేసరికి ఏమైంది, అంత ఎత్తుగా ఉన్నటువంటి బలమైనటువంటి గోడలు అలా కూలిపోయినాయి. అంతే, గొప్ప కూలిపోయాయి. ఏం చేశారు వీళ్ళు? ఎవడైనా గుణపం పట్టుకుని కొట్టాడా? ఏం కొట్టలేదే. ఇప్పుడు గుణపం పుచ్చుకుని మొత్తం చాలామంది లక్షల్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆయుధాలు పుచ్చుకుంటే గోడను కూల్చేయగలరు కదా, కొట్టేసి బయట ఉండి ఏదో దారి నరికేసుకోగలరుగా. అయితే మేమే కొట్టుకుని మేమే వెళ్ళామనుకుంటారు తప్ప దేవుడు చేసిన కార్యం ఎక్కడ కనపడుద్ది? దేవుడు వారి పక్షాన ఉన్నాడు అనడానికి, వారి పక్షాన కార్యం చేయగలడు అనడానికి వీళ్ళేమి చేయకూడదు, కార్యం ఎక్కడ జరగాల. అందుకని అలా తిరగండి అంటే తిరిగారంతే, గోడలు కూలిపోయాయి. మొత్తం కుప్ప చుట్టూ ఒకేసారి వీళ్ళేంటి ఓ పక్కన దారి చేయగలరు, చుట్టూ చేయగలరా? ఎక్కడో ఓ చోట గోడ నరికి దారి చేసుకుంటారు. వీళ్ళు వెళ్తుంటే వెళ్ళంటే అవతల చంపుతూ ఉంటారుగా. చాలామంది వీళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి, ఒకే ద్వారం గుండా వెళ్ళాల్సి వస్తే. ఇప్పుడు అన్ని వైపుల ద్వారమే, ఇక మొత్తం గోడ కూలిపోయింది, మొత్తం చుట్టుముట్టేశాడు. చుట్టుముట్టేసి లోపలికి దొరికినట్టు చంపేయడమే. ప్రాణ నష్టం, ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా చనిపోవడం. దేవుని బిడ్డలకు నష్టం అనేది జరగదన్నమాట. అందుకోసం చేశాడు దేవుడు, ఒకేసారి మొత్తం గోడలు కుప్పకూలిపోయేలా మరి ఉపాయం చెప్పి అలా చేయండి అన్నాడు. అంతే. అది వీళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది వీళ్ళకి కదా, ఎనికో గోడలు కూలిపోయాయి అంతే కదా. 6:20 వచ్చిన చదువు. బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి, ఆ బోరల ధ్వని దిగినప్పుడు ఆర్భాటంగా కేకలేశారు అంతే. ఏమీ లేదు, యాజకులు బోర్లు ఊదారు, ఆ బోర్ల ధ్వని సైన్యమంతా విన్నారు. ఒక్కసారిగా అందరూ ఆర్భాటం చేశారు. ఆర్భాటం అంటే యెహోవా దేవునికి జయమని అనొచ్చు గట్టిగా, దేవునికి యెహోవా దేవునికి జయమని గట్టిగా అరిచి ఉండొచ్చు, అది ఆర్భాటం. ఆ ధ్వనికి కూలిపోయింది గోడలు. చూడండి ఎంత విషయం. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ముందు లోపల కొద్ది గొప్ప అసంతృప్తి ఉన్నా, యుద్ధ సన్నద్ధులు వెళుతూ ఉత్తినే తిరిగి వస్తున్నా, ముందు ఇదేంటి ఎందుకలా తిప్పుతున్నాడు దేవుడు అనే సందేహం లోపల కలగొచ్చి బయటికి అనకపోయినా, కానీ ఇప్పుడు గోడలన్నీ కూలిపోయేసరికి ఎందుకా ప్రభు ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పోయి మొత్తం దొరికినట్టు ఏదైతే చెప్పాడో మొత్తం ఎరికో శపించబడింది, సమస్తాన్ని నాశనం చేసేయండి, ఒక్క రాహాబు అనేటువంటి ఆ వేశ్య ఇంట్లో ఎవరున్నారో వారి జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని క్షేమంగా తీసుకొనండి, మిగిలినందరినీ చంపేసేయండి, నాశనం చేసేయండి. అది జరిగిపోయింది కదా. చూడండి, మరి ఎరుకో గోడలు ఇప్పుడు దేనికి సాక్ష్యంగా నిలబడుతున్నాయి? ఇంత గొప్ప సాక్షి సమూహము అని సాక్షి సమూహంలో చేర్చేశాడు కదా దీన్ని కదా. 11వ అధ్యాయంలో వీళ్ళందరూ సాక్షులుగానే ఉన్నారు, విశ్వాసానికి దానివల్ల దేవుడు చేసేటువంటి కార్యాలకు సాక్షులుగా ఉన్నారు. అందుకనే 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఎరుకో గోడలు కూలిపోవడం, ఆ గోడలు కూడా ఒక సాక్ష్యంగా కనపడుతున్నాయి. అంత ఎత్తైన అంత బలమైనటువంటి గోడలు కూలిపోవడం అనేది ఒక సాక్ష్యం. దేనికి సాక్ష్యంగా ఉన్న ఈ గోడలు? దేనికంటే చూడండి, ఇశ్రాయేలీయులు ఎరుకోను జయించారు అనడానికి ఈ గోడలు సాక్ష్యమే కదా. ఇశ్రాయేలీయులు ఇప్పుడు వీళ్ళకేంటో ఒక పట్టణం లేదు, ఐగుప్తు నుంచి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రాజ్యంలో సైన్య శిక్షణ తీసుకుని ఆ రాజ్యం నుంచి గొప్ప సైన్యంగా వచ్చేమి ఎరుకోను కొట్లే. వాళ్ళు ఐగుప్తు నుంచి కానాను వైపుకి ప్రయాణం చేసే ప్రయాణికులు అంతే. వారికి స్థిరమైన పురమేమీ
వారికి ఇంకా లేదు. అలాంటి వాళ్ళు ఆల్రెడీ మంచి పట్టణం కట్టుకుని, అలా సైనికులకు మంచిగా శిక్షణ ఇచ్చుకొని, అవసరమైనటువంటి ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకుని ఉన్నటువంటి ఒక రాజ్యాన్ని యాత్రికులు కూల్చేయడం, యాత్రికులు గెలిచేయడం గొప్ప విషయం కదా ఇది. యాత్రికులు గెలిచేయడం, ప్రయాణం చేస్తూ పోతున్న వాళ్ళు గెలిచేసాడు. ముసలా మొక్క పిల్ల పీసి అందరితో ఉన్నారు వీళ్ళు. ఉత్తి సైన్యమే ఉంటారా? యుద్ధానికి వెళ్తే సైన్యం మట్టుకు వెళ్తారు, ముసలాళ్ళు వెళ్ళరు, ఆడవాళ్ళు వెళ్ళరు, పిల్లలు వెళ్ళరు. కానీ ఇప్పుడు వీళ్ళ చుట్టూ ముసలాళ్ళు ఉన్నారు, ముక్కలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. కేవలం కొంతమంది మటుకు అక్కడ కత్తి పుచ్చుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబాలతో ఉన్నారు వీళ్ళు ఇక్కడ కదా. అటువంటి వాళ్ళు ఒక బలమైనటువంటి ఒక రాజ్యాన్ని గెలవడం, ఇజ్రాయేలీలు గెలిచారు, జయించారు అనడానికి ఈ గోడలు సాక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే 26వ వచనం 6:26 వచనం చదవమ్మా. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించాను, వారికి ఎలాగూ ఆజ్ఞాపించను, ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించపూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు కదా. శాపగ్రస్తుడు అంటే ఆ పట్టణం ఎప్పటికీ అలా శిథిలమైపోయి అలానే ఉండిపోవాలా. ఆ కూలిపోయినటువంటి గోడలు ఇజ్రాయేలీలు యెరికోను గెలిచారు అనడానికి ఒక సాక్ష్యంగా అవి అలానే ఉండిపోవాలా. కాబట్టి ఇజ్రాయేలీలు గెలిచారు అనడానికి సాక్ష్యంగా ఇక్కడ ఈ గోడ ఉంది. ఇక్కడ ఎంత ఎత్తైన గోడ, ఎంత వెడల్పైన గోడ, ఎంత బలమైన గోడ. ఒక గుండు కూడా ఉపయోగించకుండా యెహోవా మాట చొప్పున ఆయన ప్రజలు దాని చుట్టూ కాలినడకన తిరిగితే గోళ్ళు కూలిపోయాయా? ఏం అద్భుతం ఇది, ఎంత గొప్పగా అద్భుతమైన విజయం ఇది అని అందరికీ సాక్ష్యం ఇవ్వడానికే ఈ కూలిన గోడలు ఉన్నాయి. తర్వాత రెండవది, ఇశ్రాయేలీయుల విధేయతకు విశ్వాసానికి కూడా ఈ గోడలు సాక్ష్యంగానే ఉన్నాయి. ఎంత విధేయత చూపించారు వాళ్ళు. పొద్దున్నే లేవడం బాయ్, అందరూ కూడా యుద్ధ సన్నద్ధులైపోండి అంటే సైనికుడు వేషధారణలకు వచ్చేయండి, కవచాలు తొడుక్కోండి, షూస్ వేసుకోండి, శరీస్త్రాణాలు వేసుకోండి, ఆయుధాలన్నీ పుచ్చుకోండి, పొద్దునే నడవాలంతే, ఏం చేస్తట్లేదు, ఇవన్నీ పుచ్చుకోండి అంటే వాళ్ళు విధేయత చూపించారు. ఆ ప్రకారంగా నడుచుకున్నారు. ప్రభు మాట మీద నమ్మిక ఉంచారు. 6 రోజులు ఒక్కొక్క రౌండ్ వేశారు, 7వ రోజున 7 రౌండ్లు వేశారు. విశ్వాసంతో గోడ కోల్పోయింది. కాబట్టి ఇశ్రాయేలీయుల విధేయతకు అలాగే వారి యొక్క విశ్వాసానికి కూడా యెరికో గోడలు సాక్ష్యంగా ఉన్నాయి కదా. అంటే ఇంకా మరి యెరికో గోడలను బట్టి మనం 7 రకాల పాఠాలు నేర్చుకోవచ్చంట. మనకి నేర్పుతూ ఉన్నాయి యెరికో గోడలు. మనకి కొన్ని పాఠాలు, 7 రకాలైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చంట. అంటే అందులో మొదటిది ఏంటంటే, ప్రయాణము అనుకున్నట్టు లేకున్నా, అసాధ్యం అనిపించిన దేవుని మాటను విని అనుసరించాలి. అంతే కదా. ఏంటి, యుద్ధ సన్నద్ధులై చుట్టూ తిరగండి అన్నాడు. ఎంతైనా ఎవడో ఒక గుణం వేసుకుని గోడ ఇటుకు గోడ తీయొద్దు అని చెప్పాడు. అటువంటిది ఏమి మీరు చేయడానికి లేదు. అసలు నడవాలంతే. ఇది ఎక్కడ గొడవ? నడితే గోళ్ళల్లో పడిపోతాయి. ఇంతమంది ఉన్నాము, తల గుణం వేసుకుని తల విడికిరాయి పీకెత్తే ఎంతసేపు పడిపోతాయి గోళ్ళు. ఇలా ఉత్తినే తిరగమంటారేంటి? ఉత్తినే తిరగమంటారేంటి? ఇది అసాధ్యం కదా. ఈ గోడలు చాలా పెద్దవి కదా, చాలా బలమైనవి కదా, మనుషులు నడిస్తే అదురుగు పడిపోతాయి. అయ్యి ఇది అసాధ్యం అనిపిస్తుంది కదా. ఇది అసాధ్యమని అనిపిస్తుంది. అయినా సరే, అది అసాధ్యమై అయినా సరే విధేయత చూపించటం, ఇది
ఈ ఎరుకో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం. అసాధ్యమనే అనిపిస్తుంది అంతే. ఆ విషతుల్యమైన నీరు ఒక కొత్త కుండలో ఉప్పు పట్టుకొచ్చి అందులో ఎత్తే ఏమైపోతాయి? మారిపోతాయా? అటు మంచిగా చేయడానికి అంతకుముందు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళు? ఊరినే ఉంటారా? ఏదైనా మంచిగా లేకపోతే దాన్ని మంచిగా చేసుకునేందుకు ప్రయత్నాలు చేయరా? ఏదైనా రోగం వస్తే దాన్ని కుదుర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయరా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాలు తన రోగాన్ని కుదుర్చుకోవడానికి తను చేయని ప్రయత్నం ఉందా? తను దర్శించని డాక్టర్ లేడు, తను ఖర్చు పెట్టకుండా మిగిల్చుకున్న రూపాయి లేదు. అంటే అలా బాగోలేని దాన్ని బాగు చేయడం కోసం మన ప్రయత్నాలు మనం చేస్తాం, చేయకుండా ఏమీ ఉండం. కానీ విఫలులైపోయినప్పుడు దేవుడు ఇది చెయ్యి అన్నప్పుడు అది చేయడానికి కొంచెం అసాధ్యమని అనిపించినా, ఇది ఎక్కడ కుదురుతుంది అనిపించినా, చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతారు. వీళ్ళ ముందు అదే అనుకుని ఉంటారు. ఉత్తిని తిరిగితే గోళ్ళు ఎలా కూలిపోతాయా అనుకుని ఉంటారు. అవి కూలిపోయాయి కదా, కూలిపోయాయి. ఇది అసాధ్యమని అనుకున్నటువంటి వాళ్ళు నా ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు అని ఏ మాట ఉత్తినే చెప్పడు అని రుజువు చేసింది. ఆ గోడ అందుకు ఒక రుజువుగా కూడా ఇక్కడ కనబడుతున్నట్లుగా కదా. సో మరి ఆదికాండం 12:1-4 దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన మాటలు, నువ్వు లేచి నీ దేశాన్ని నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను మీకు చూపించబోయే దేశానికి వెళ్ళిపో. నేను గొప్ప జనం చేస్తాడా? నాకు 75 ఏళ్ళ, మా ఆవిడకి 65 ఏళ్ళ, మేము ముసలోళ్ళం అయిపోయామా? ఈ ముసలోళ్ళు అయిపోయిన మమ్మల్ని గొప్ప జనం చేసేస్తాడా? ఇది ఎలా సాధ్యం? ఇది అసాధ్యం. మనిషికి అనిపించేది అదే. నాకు 75 సంవత్సరాలు, మేము చేయని ప్రయత్నాలు ఉన్నాయా? మాకు బిడ్డలు లేరని చెప్పేసి అప్పుడు ఉండేటువంటి వైద్యుల్ని సంప్రదించకుండా ఉన్నారా? నేను మందులు వాడకుండా ఉంటారా? పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారు? ఏం చేయరా? ఎక్కడెక్కడ వీలుందని వాకప్ చేసుకుని ఆ ఆసుపత్రులకి వెళ్ళి ఆ డాక్టర్ని కలిసి వాళ్ళు ఆ టెస్టులు చేయించుకుని వాళ్ళు ఇచ్చే మందులు మింగుతారు కదా. ఈ చేయని ఏమైనా ఉంటాయా? మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. అలా అబ్రహాం గారికి ప్రయత్నాలు చేయడానికి ఆయనకి ఏంటి తక్కువ? బహుసంపన్నుడు కదా. ఎటువంటి వైద్యుడు కావాలంటే అటువంటి వైద్యుడు వస్తాడు. ఆయా కాలాల్లో ఆ రకమైన వైద్యులు ఉన్నారు కదా. వైద్యులు లేకుండా ఎప్పుడూ ఉండరు. కాబట్టి వాళ్ళు చేసుకునే ప్రయత్నాలు వాళ్ళు చేసుకునే ఉంటారు. ఇంతకాలంగా మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ ఒక బిడ్డని మేము సంపాదించుకోలేకపోయాం. మిమ్మల్ని గొప్ప జనం చేస్తాడా? గొప్ప జనం చేస్తాడు. ఇది ఎలా? అసాధ్యం, అసాధ్యం. అయినా సరే విశ్వాసం ఉంచి అబ్రహాం గారు ఆ ఊరోను పట్టణాన్ని వదిలిపెట్టేసి, తన తండ్రి ఇంటిని వదిలేసి, తన బంధుజనాన్ని వదిలేసి, అక్కడ ఉన్న పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలను వదిలేసి, కట్టుకున్న బంగారు పిల్లను వదిలేసి, భార్యను తీసుకుని తను కలిగింది పుచ్చుకొని బయటకు వచ్చేసి గుడారాలు 4 కర్రల పాతి వేసుకుని గుడ్డ వేసుకుని అందులో కూర్చోవడమే. బంగారు లాంటి స్థిరమైనటువంటి నివాసం. శీతల గదులు కట్టుకున్నాడు అందులో. వేసవకాలం చల్లగా ఉండడానికి, శీతాకాలం వెచ్చగా ఉండడానికి వీలుగా కట్టుకున్నాడు. అటువంటి ఇల్లు ఇప్పుడు వదిలేసి నేల మీద బంగారం రేకేసుకున్నాడంట. గోడలకు కూడా బంగారం రేకేసేసాడంట. అదేమీ లేదు, ఎల్లేసే పని లేదు, రంగేసే పని లేదు. గుడ్డించుకునేలా తుడుచుకుంటే తల మెరిసిపోతుంటాయి ఎప్పుడు చూసినా. అలాంటి ఇల్లు ఇప్పుడు అసలు గోళ్ళే లేవు, అసలు నేలే సరిగా లేదు. 4 కర్రలు పాతేసుకుని గుడ్డ వేసుకుని అందులో ఉండాలంతే. గుడారాలే. ఎందుకంటే పలానా ఊరు ఇల్లు అని చెప్పట్లేదు, చూపించబోవు దేశము అన్నాడు. ఎప్పుడు చూపిస్తాడు? అప్పుడు దాకా ఇట్ట అంటలేసుకుని ఉండమే కదా. గొప్ప జనం చేస్తాడు. ఎలా నమ్మాలి? ఇది నమ్మశక్యం కానిదే. అంతకుముందు అలా నమ్మి ఎవరైనా వెళితే అలా వర్ధిల్లోళ్ళు ఎవరైనా అబ్రహాం గారు చూశాడా?
నమ్మడానికి ఏమైనా అంతకుముందు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా, ఏమీ లేవు. ఒక నమ్మకం ఉండాలి. తాడేపల్లిగూడెంలో కర్రీ నాగేశ్వరరావు గారి హాస్పిటల్కి వెళ్ళాం. అలా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ ఊళ్ళోనే ఒక ఆయన ఇదివరకు ఒక మంచి శరీరంలో జబ్బు వచ్చేసిన అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా ఏం జరగకపోతే అక్కడికి వెళ్ళాక అతను స్వస్థపడ్డాడంట. కాబట్టి ఆ సాక్ష్యం ఉంది. కాబట్టి మేమేం చేసామంటే అక్కడికి వెళ్ళాం, భీమవరం మానేసి. అంటే మీ గుడి వెళ్ళడానికి మాకు ఒక ఆధారం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపడ్డ ఒక సాక్ష్యం ఉంది. కాబట్టి వెళ్ళడానికి ధైర్యం ఉంది. కానీ అలా దేవుడి మాట విని బయటకు వచ్చి లాభం పొందిన వాళ్ళు ఎవ్వరూ అంతకుముందు లేరు. అది చూసో వినో నమ్మడానికి అబ్రహాం గారికి ఆధారం లేదు. అలాంటి టైంలో నువ్వు వచ్చేసేయి, నీ దేశం వదిలేయి, నీ తండ్రి ఇంటిని వదిలేసేయి, నీ బంధువులను వదిలేసేయి, నేను చూపించబోయే దేశం వచ్చేసేయి, నేను గొప్ప జనం చేస్తాను. అసలు నమ్మడానికి ఎక్కడ స్కోప్ లేనటువంటి పరిస్థితులు. అయినా సరే నమ్మి వచ్చేడాన్ని బట్టే కదా ఇప్పుడు యూదులకు మూల పురుషుడు ఆయనే, విశ్వాసులకు తండ్రి ఆయనే, దేవునికి స్నేహితుడని పిలబడ్డవాడు కూడా ఆయనే. ఎన్ని గొప్ప ఆధిక్యతలు! దేవుని మాట విని దాన్ని అనుసరించి ఎన్ని సాధించుకున్నాడు కదా. అంటే అసాధ్యము అనిపించినా సరే ముందుకు రావాలి అనడానికి ఈ గోడలు సాక్ష్యాలుగా నిలబడతా ఉన్నాయి. మనం అసాధ్యం అనుకునేవి కూడా ఈ గోడలు కదా సాక్ష్యాలుగా మనకి కనబడుతూనే ఉన్నాయి. ఇంకా నిర్గమకాండ 14వ అధ్యాయంలో ఏముంటుంది? ఎర్ర సముద్రం అడ్డొచ్చేస్తుంది, అందరూ తిరగబడతారు. మోషే అహరోనుల మీద రాళ్ళెట్టి కొట్టేయాలనే పరిస్థితికి వచ్చేస్తారు. ఎర్ర సముద్రం ఉంది, ఎలా వెళ్ళాలి వీళ్ళు అటేపుకి? అది అసాధ్యం. కానీ దేవుడు ఏమన్నాడు? మోషే సాగిపోండి. ఎందుకు ఆగిపోయారు అక్కడ? నువ్వు నాకు మొర పెడతావేంటి? మీరు సాగిపోండి అన్నాడు. ఏంటి ఇది ఎలా సాధ్యం? ఇది ఈ ఎర్ర సముద్రం అడ్డంగా ఉంటే ఈ లక్షలాది జనాన్ని తీసుకుని, ఈ కోట్లాది ఈ జీవరాశిని తీసుకుని అటేపుకి మేము ఎలా వెళ్ళాలి? కానీ ప్రభు ఏమంటున్నాడు? సాగిపోండి. మీరు సాగిపోండి. ఆగిపోయారే, సాగిపోండి. అంతే కదా. అప్పుడు గుర్తొచ్చింది, అవును కదా, ఐగుప్తులు ఈయన అద్భుతాలు చేసినటువంటి ఆయుధం నా దగ్గరే ఉంది కదా. దీంతో నేను ఎందుకు మార్గాన్ని సరళం చేసుకోలేకపోయాను? దేవుణ్ణి ఎందుకు అడుగుతున్నాను? చెప్పేసి ఇప్పుడు ఆ కర్ర పుచ్చుకున్నాడు. సముద్రాన్ని తాకితే ఏమైపోయింది? అది అటు ఇటు పరిగెత్తిపోయింది, ఇటు అటు పరుగును పోయింది. ఏదో చిన్న దారి అనుకుంటాం, చాలా పెద్దదంట, చాలా దూరం పోయిందంట. ఎందుకంటే దాదాపు 1/2 కోటి మంది జనం, కోట్లాది జీవరాశులు, ఎన్ని వెళ్ళాలంటే ఓ దారి సరిపోద్దా? ఆ దారి అంటే వెళ్ళాలంటే పొద్దున బయలుదేరితే రాత్రికి కూడా వెళ్ళం అవతలకి కదా. అంటే చాలా ఏరియా ఎండిపోయిందంట తెర సముద్రం. స్వేచ్ఛగా ఎక్కడోళ్ళెక్కడలా దాటి వెళ్ళిపోవడానికి వీలుగా అంత ఒక్కసారిగా పరుగున ఎండిపోయింది. అంతే. ఇప్పుడు మార్గం ఆరిన నేల అయిపోయింది. దేవుని మాట విని అసాధ్యము అనుకున్న దాన్ని కూడా సాధ్యపరుచుకున్నటువంటి పరిస్థితులు. అలాగే మన జీవితాల్లో కూడా చాలా అడ్డాలు ఉంటాయి. ముందుకు పోవడానికి వీలు లేకుండా అడ్డంకులు, అడుగు వేయలేని పరిస్థితులు మళ్ళీ ఇబ్బంది పెడుతుంటాయి. అంత గొప్ప ఎరికో గోడలే కూలిపోయినప్పుడు నీకు వచ్చిన అడ్డంకులు ఏ పాటి? అంత గొప్ప ఎర్ర సముద్రమే పాయలైపోయినప్పుడు నీకొచ్చిన చిన్న ఇబ్బందులు ఏ పాటివి? ఇవి చాలా చిన్నవి కదా నీ అడ్డంకులు. అంత పెద్ద అడ్డంకులే తొలగిపోయినప్పుడు ఈ చిన్న లెక్క. ఈ చిన్న ఆటలు చూసి మనం భయపడతాం,
ఈ చిన్న వాటిని చూసి మనం ఆగిపోవడం, ఒక అడుగు తీసి ముందుకు వేయలేకుండా బుర్రగొక్కుండా కూర్చోవడం, ఇది అవిశ్వాసానికి తార్కాణం. విశ్వాసులు ఆగిపోరు, సాగిపోతారు. ప్రభు మీద ఆనుకుని వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఆయన మీద ఆనుకుని ఆయన చెప్పినట్టు చేసిన రోజున అప్పుడు కదా నీ మార్గం సరళం చేసేది. నువ్వు అక్కడే కూర్చొని ఉంటే నీకోసం దారి ఎందుకు చేయాలైనా? దారి లేదు బాబోయ్ అని చెప్పేసి నువ్వు అక్కడే కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉండిపోయావు అనుకో, దారి ఎందుకు చేయాలి? అక్కడ ఉండిపోతే దారి ఎందుకు చేయాలి? ఒక పక్కన పెద్ద గడ్డమో పెట్టుకుని దాని పక్కనే తాయితీగా కూర్చుని గోలు గిల్లుకుంటున్నావు అనుకోండి. అది వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, ఒక్కడైనా ఆగుతాడా? ఆగి ఏం బాబా కూర్చున్నావా, మోపెత్తాలా అని అడుగుతారంటే ఎవడన్నా? నువ్వు లేచి ఆ మోపు దగ్గర నుంచుని దాన్ని పైకి లేపుకునే ప్రయత్నం చేస్తావనుకో, ఫెయిల్ అవుతున్నావు అనుకో, అప్పుడు వెళ్ళేవాడికి ఖచ్చితంగా ఆగుతాడు అక్కడ. అరే సాయపడతాడు, వచ్చేసి ఎత్తుతాడు. అసలు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఎవరు మట్టుకు నీకు సాయం చేస్తారు? ఎవరు చేయరు కదా. కాబట్టి నువ్వు ప్రయత్నం చెయ్యాలంతే, అప్పుడే ఈ సహాయం. నువ్వు ముందు సాగడానికి ప్రయత్నం చేస్తేనే నీకు దారి. మన ఇళ్ళకాడ చూస్తుంటాం కదా, మనం నడిచే దారిలో ఏం అడ్డాలు ఉండవు. మనం పోని చోట మన దొడ్డు ఉంటుంది, ఆ వైపుకి అసలు మనం వెళ్ళమనుకోండి, ఎలా ఉంటుందా? మూలకి దారి ఉంటుందా? పుల్ల, చిరాకు, గడ్డి, చెక్క, అసలు అటు వెళ్తాకే ఉండదు. అందులో పాములు ఉన్నాయా, ఏమున్నాయా అనిపిస్తుంది మనకి. కానీ మరి నడిచే దారిలో ఉండవే. ఎందుకుంటూ నడిచే దారిలో ఉండే అడ్డాలు నువ్వు తీసేస్తుంటావు. ఆ చిరాకు, పొదలు, చెత్తలు రాకుండా చేసుకుంటూ ఉంటావు. నువ్వు అటు పోవు కాబట్టి దాన్ని పట్టించుకో, అది అలాగే ఉండిపోతే పాడైపోతూ ఉంటావు. పోనీ మార్గం అలాగే ఉండిపోద్ది, దాన్ని ఎవరు సరిచేయరు. పోయే మార్గాన్ని ఖచ్చితంగా బాగు చేసుకుంటావు. అలాగే నువ్వు వెళ్ళడానికి సిద్ధపడితే అప్పుడు ఆ దారిని ప్రభు బాగు చేస్తారు. ఇది చదువుకున్నాం కదా, ఎత్తు చేయండి, పల్లాలు పోడ్చండి, మెట్టలు పల్లం చేయండి, మార్గం సరళం చేయండి. ఎందుకంటే వస్తున్నారు కాబట్టి వారి కోసం దారి సరి చేయాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే దారులు ఎందుకు? అవసరాలు ఏమీ ఉండవు కదా. కాబట్టి దేవుడు నీకు దారి చేయాలి అంటే, నీ ముందుండేటువంటి అడ్డంకుల్లో ఆయన కూల్చేయాలి అంటే నువ్వు సాగిపోవాలా. విశ్వాసం ఉంచి నువ్వు ముందుకెళ్ళాలా. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలా. అప్పుడే ఏదైతే నువ్వు వెళ్ళడానికి అడ్డంగా ఉన్నాయో, ఏవి నిన్ను నిరోధిస్తున్నాయో వాటన్నిటినీ తొలగించడానికి దేవుడు చాలినవాడు. నీ సమస్య ఏది కూడా ఏరుకో గోడంత పెద్ద సమస్యమి కాదు. ఈ సమస్య ఏది కూడా ఎర్ర సముద్రం అంత గొప్ప సమస్యమి కాదు. దాంతో పోల్చుకుంటే బహు చిన్నది. 100 రూపాయలు 1 పైసా అంత కూడా మన సమస్య ఉండదు కదా. ఎరుకోగోడలు రూపాయి అనుకుంటే, ఎరుకోగోడలు ఎర్ర సముద్రం అనుకుంటే, ఎర్ర సముద్రం అనుకుంటే సమస్య, మనకు వచ్చే సమస్య 1 పైసా కూడా ఉండదు. అంత చిన్న సమస్య. ఆ చిన్న సమస్య దగ్గరే మనం ముందుకు వెళ్ళకుండా ఆగిపోతూ ఉంటాం. నువ్వు ఆగిపోయినప్పుడు దేవుడు ఎందుకు చేయాలి నీకు? నువ్వు ఆగిపోయినప్పుడు ఎవరు నీకు సాయం చేయరు. నువ్వు రోడ్డు పక్కన అలా కూర్చుని ఉంటే నీకేమైనా పిలిచి లిఫ్ట్ ఇస్తారా ఏంటి? ఆ రోడ్డు మీద నుంచి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంటే వెళ్ళేవాడు ఎవడో ఒక తెలిసి ఆగి ఎక్కువ అని తీసుకొస్తాడు. అంతేగాని నువ్వు లిఫ్ట్ కోసం చక్కగా పీఠం వేసుకుని బాసిపట్లు వేసుకుని అక్కడ కూర్చుంటే నీకు ఎవడెత్తారు లిఫ్ట్? ఎవరిని ఎత్తారా? ఎవరు కదా. నీకు లిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు నిలబడి ఉండాలా. లిఫ్ట్ దొరికేదాకా నిలబడి ఉండాలి. కాళ్ళు పీకేస్తారా కూర్చుంటే? నేను సంక్రాంతికి వస్తారా ఎవడన్నా? ఎవరు తీసుకురాడు. ఎవరు కాళ్ళు లేకనే సరే ఆ లిఫ్ట్ దొరికేదాకా నువ్వు అక్కడ నిలబడే ఉండాలి. నేను అడుక్కునేది అంటే నాకు కాళ్ళు లేవంటే నడుచుకుంటూ వచ్చితే ఇంకా మంచిది. ఆ లిఫ్ట్ ఇచ్చే లోపల ఇంటికి వచ్చేస్తావు. చాలామంది లిఫ్ట్ అంటే గంటలు ఉండిపోతారు అక్కడ.
నడిచే దూరం పావు గంట కూడా పడతాం. పావు గంటలో వచ్చేదానికి లిఫ్ట్ అంటే గంటలు ఉంటారు అక్కడ కదా. పోనీ ఆ లిఫ్ట్ అని సరిగా అడుగుతారా అంటే సరిగా అడగరు, అందరినీ అడగరు. ప్రతి ఓన్లీ నోరు తెచ్చి అడగాల, సిగ్గించి అడగాలి, ప్లీజ్ ప్లీజ్ లిఫ్ట్ అనాలా, విధేయత చూపించాలి. అవతలోడు జాలి కలిగేలే ఉండాలి. లిఫ్ట్ అన్నావు అనుకో, ఎంత లిఫ్టాడు అడిగి ఏంటి పని అడిగి ఎందుకు ఆగుతాడు, ఏంటా లిఫ్టా అంటాడు అంతే. అడిగేటప్పుడు అడిగే విధానాలు కూడా మార్పు ఉండాలి కదా. దీనంగా ముఖం పెట్టి నవ్వు కొద్దిగా దీనం ముఖం పెట్టి ప్లీజ్ 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 లిఫ్ట్ సార్ లిఫ్ట్, ఖచ్చితంగా ఆగుతాడు. చూడు వెళ్ళిపోదాం అనుకున్నాడు కూడా ఆగుతాడు పాపం. అలా అడగదగిన విధంగా అడగాలి, ఓపికతో నిలబడి అడగాలి, అప్పుడు కానీ వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం. అలాగే ఏదైనా నీ అడ్డంకి తొలగిపోవాలంటే దేవుని నువ్వు అలా అడగాలి, విశ్వాసంతో అడగాలి, నమ్మికతో అడగాలి. అలా నీ నమ్మకాన్ని నీ విశ్వాసాన్ని బలపరచడానికి గొప్ప సాక్షి సమూహం నీ చుట్టూ ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నిన్ను ఆవరించి ఉండగా, ఎంత గొప్ప సాక్షి సమూహం నీ చుట్టూ ఉంది కదా. వాళ్ళందరూ నీకు ధైర్యాన్ని ఇవ్వట్లేదా? విశ్వాసంతో వాళ్ళు సాధించినటువంటి విజయాలు నీ ప్రోత్సాహంగా లేవా? అంటే వాటి మీద మనసు పెట్టట్లేదా? వాటిని అసలు మనం చదవట్లేదా? వాటి గురించి అసలు ఆలోచన మనకి లేదా? పొద్దునే అలా చదువుకుని వెళ్ళిపోయామంతేనా? కాదు కదా. వాళ్ళందరూ నీ సాక్ష్యం ఇస్తున్నారు, వాళ్ళందరూ నేను ధైర్యపరుస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు మేలు పొందుతావు, ఎందుకంటే మేము పొందాము. అసాధ్యం అనుకునే వాటిని మేము సాధించాం, మా విశ్వాసంతో సాధించాం, మా విధేయతతో సాధించాం. నువ్వు విధేయత చూపిస్తే, నువ్వు విశ్వాసంతో ముందుకు సాగితే నువ్వు సాధిస్తావు. ఏవి నీకు అడ్డుకున్నాయో ఆ అడ్డుగోడల్ని ఆయన కూల్చేయడానికి చాలిన దేవుడు మన దేవుడు. నీ సమస్య ఏది కూడా ఏరుకో గోడంత బలమైంది కాదు. నీ సమస్య ఏది కూడా ఎర్ర సముద్రం అంత విశాలమైనటువంటి లోతైనటువంటిది కాదు. చాలా చిన్నవి, చాలా చిన్నవి, సులువుగా చిక్కులు పెట్టు చిన్ని అంటాడు. అక్కడ పాపాలన్నీ పదం వాడారనుకోండి, చిన్నవి సులువుగా చిక్కుపెట్టి నిన్ను కట్టేసి పడేసేవి చిన్ని నీ సమస్యలే ముందుకు నువ్వు సాగిపోకుండా నిన్ను అడ్డు పెట్టుకుంటున్నాయి. లోపం ఎక్కడుంది? దేవుని వాక్కును సరిగా వినలేకపోవడం, దేవుడు చేసినటువంటి అద్భుతాల్ని మన హృదయంలో ఉంచుకోలేకపోవడం. దాన్ని ధ్యానించడం ద్వారా నా ప్రభు ఇంత గొప్ప కార్యాలు వారి పట్ల చేసిన వాడు నాకు చేయడా, నా పట్ల చేయడా. అలాంటి విశ్వాసం. ఓ సహోదరి తన భర్త మారలే, ఆవిడ మాత్రం చాలా విశ్వాసం. ఎక్కడ ప్రార్థన ఉన్నా వెళ్ళిపోతుంది. వీడేమో తాగుతాడు, బండబూరులు తిడతాడు. ఈ అమ్మాయిని నువ్వు చేసుకెళ్ళదు, అక్కరస్థానం దేవుడి దగ్గరికి వెళ్ళదు అని రోజు దెబ్బలాడేవాడంట, చిట్టివాడంట. తన ఇంట్లో మోకరించుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే కావాలని తన్నివాడంట, ఆ చేతులు తొక్కివాడంట. అది మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అలా చేసేవాడంట. అలా అయినా సరే చాలా ఓపికతో ఆ సహోదరి ప్రార్థన చేసుకుంటూనే, బైబిల్ చదువుకుంటూనే, అక్కడ ప్రార్థనలు ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళుతూనే చేస్తుంది. ఒక రోజు ఒక శనివారం పెట్టాడంట పెంట. రేపు ఆదివారం, రేపు నువ్వు కనుక నువ్వు చర్చికి వెళ్ళావా నిన్ను తగలెట్టేస్తాను అని పెట్టేశాడంట, గట్టిగా పెట్టేశాడంట. రేపు కనుక నువ్వు చర్చికి వెళ్ళావా నువ్వు తిరిగి వచ్చాక నిన్ను తగలెట్టయిపోతే చూడన్నా అంట. తెల్లారింది, ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఏమిచ్చాడు నేను వార్నింగ్? తగలి పెట్టేస్తానన్నాడు. అయినా సరే సర్లే ఏం చేస్తాడు చేసుకొని అని చెప్పేసి మందిరానికి వెళ్ళిపోయింది. మందిరానికి వెళ్ళిపోతే ఆ రోజున అనుకోకుండా షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి అక్కడ దైవజనుడు చెప్పారంట. షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి చెప్పారంట. నేను నిలబెట్టినటువంటి ఈ బొమ్మకు మీరు కనుక సాష్టాంగపడకపోతే ఈ అగ్నిగుండంలో వేసేస్తాను మిమ్మల్ని. నా చేతుల్లో నుంచి తప్పించడానికి సాలిన దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు నెబుకద్నెజరు. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు?
నెబుకద్నెజరు, నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు. నీ చేతిలోంచి మా దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే నువ్వు నిలబెట్టినటువంటి బొమ్మకు మేము సాష్టాంగ పడం అని అన్నప్పుడు రాజుగారి కోపం 7 అంతలుగా పెరిగిపోయింది. ఆజ్ఞాపించాడు, ఈ అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచండి, వీళ్ళల్లా విసరడం పాపం మాడిపోవాలి, వీళ్ళు నన్నే ధిక్కరిస్తారా, నన్నే పేరు పెట్టి పిలుస్తారా, చూస్తాను వీళ్ళు ఎవడు తప్పిస్తాడు అంటూ చాలా అహంకారపు మాటలు మాట్లాడి సింహాసనం మీదకి వెళ్ళిపోయి చాలా టీవీగా కూర్చుని 7 రెట్లు పెంచడే అన్నాడు. పెంచేశారు. ఎంత మండుతుందంటే అది సమీపానికి వెళ్తేనే కాలిపోతారన్నంత వేడి వచ్చేస్తుంది. ఎలుముగురిని కాళ్ళు చేతులు కట్టేసి అందరికి విసిరేయండి అన్నాడు. ఎలుముగురు షడ్రకు, మేషకు, అబేద్నెగో ఎముగురిని కాళ్ళు చేతులు కట్టేసి అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు పట్టుకుని ఇలా విసిరారంట. అందరికి అగ్నిగుండం ఎంత తీక్షణంగా ఉందంటే విసిరిన మనుషులు చచ్చిపోయారు కాలిపోయి, విసరబడిన వారు కాదు, వారిని పట్టుకుని విసిరారే, ఆ వేడికి వీళ్ళు చచ్చిపోయారండి. అంత వేడిగా ఉంది. వాళ్ళు అందులో పడ్డారు. కళ్ళు ఇలా పెట్టి మాడిపోయారా, మసి అయిపోయారా, నన్నే పోయినట్టు పిలుతారా అన్నట్టుగా గుడ్లు ఎరగేసి చూస్తుంటే నేను మొహం మాడిపోయి వాళ్ళు తిరుగుతున్నారు అటు ఇటు, కాలిపోలేదు, మాడిపోలేదు, కట్లు లేవు, తిరుగుతున్నారు, లోన్ తిరుగుతున్నారంట. అరే ఇదేంటి వీళ్ళు తిరుగుతున్నారేంటి, మాడిపోలేదేంటిలో అని ఇలా చూసేసరికి ఇంకొకళ్ళు కనపడ్డారంట. 4 ఆయన మొక్కం చాలా ప్రకాశిస్తుంది అగ్నిగుండంలో నుంచి. బుర్ర గిర్ర తిరిగిపోయింది. తన అధికారులు పిలిచాడు, మేము ముగ్గురినే కదా వేశాం. అయ్యా ముగ్గురినేనండి. మరి 4 కనపడుతున్నారేటయ్యా, ఆ 4వ ముఖం ఎంత ప్రకాశవంతంగా కనపడుతుంది నాకు అని చెప్పేసి, వాళ్ళని పైకి తీయండిరా నాయన, పైకి తీయండి వారిని. ఇప్పుడు అగ్నిగుండం సలారు చేసి వారిని పైకి తీశారు. 4 కనపడ్డా 3 వచ్చారు బయటికి. 3 చూస్తూ ఉంటే ఎక్కడ వేసుకున్న అంగిలి వేసుకున్నట్టే ఉన్నాయి. వీళ్ళు కట్టిన తాళ్ళు మట్టుకే కాలిపోయినాయి. ఒక్క ఇంటికి మాడలే, బట్టకి ఎక్కడ మసి కూడా అంటుకోలే. చుట్టూ వెళ్ళి తను వాసన చూస్తుంటే అగ్గిన వాసన కూడా ఆ బట్టలకు అంటుకోలే. ఎలా సాధ్యం ఇది? ఎందుకంటే వాళ్ళు కింద పైన ఈ పక్కన ఆ పక్కన ముందు వెనక కూడా మంటలు ఉన్నాయే. ఆ మంటల్లోనే కదా ఉన్నారు వాళ్ళు. కానీ వాసన అంటుకోకపోవడం ఏంటి చిత్రం ఇది? బుర్ర తిరిగింది. శాసనాన్ని తిరగరాసేసాడు. ఈ విధంగా రక్షించడానికి చాలినటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుడే దేవుడు. రై తీసేయండి దాన్ని, ఆ బొమ్మ తీసి పడపండి, అంత ఎత్తి పెట్టండి, దాన్ని పడగొట్టండి, తీసేయండి దాన్ని, అది దేవుడు కాదు, దేవత కాదు, అది ఈయనే దేవుడు అని శాసనాన్ని తిరగరాయించేశాడు. ఆ విషయం వింది, అది చెప్పారు అక్కడ దైవజనుడు, ఇదే వాక్యం చెప్పాడు. అయిపోయింది, బయలుదేరింది వెనక్కి. ఇంక ఇదే తిరుగుతోంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కాపాడిన దేవుడు నన్ను కాపాడ్డా. ఎందుకంటే అనంత పని చేస్తాడు మూర్ఖుడు మా ఆయన. సిద్ధం చేసే ఉంటాడు కాల్ చేయడానికి, కాల్ చేసినా సరే వాళ్ళు కాపాడిన దేవుడు నన్ను కాపాడ్డా. కాపాడకపోయినా సరే వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని కాపాడకపోయినా సరే అన్నారు కదా అని చెప్పేసి తిరిగి వచ్చేస్తుంటే అంత దూరానికి వాళ్ళ ఇంట్లోంచి పొగ వస్తుందంట. వాళ్ళ ఇంట్లో నుంచి పొగ వస్తుంది, అంత దూరానికే కనపడింది. అన్నంతగానే ఇంట్లో నిప్పు రాజేసి పెట్టాడు. మొత్తం మీద నన్ను తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఏం చేయాలి ఇప్పుడు? మామూలుగా అయితే పారిపోవాలా, అటో ఇటో పారిపోవాలి, పుట్టింటికి ఎక్కడికో వెళ్ళిపోవాలి. కానీ ఈమె నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది. తగలబెట్టని వారిని కాపాడిన దేవుడు నన్ను కాపాడతాడు, వాళ్ళు కాపాడకపోయినా సరే అన్నట్టుగా అలా తలుపులు తీసుకుని లోపలికి వచ్చేసరికి నట్టింట్లో మంట మండుతుంది. వచ్చేసి ఆ మంట దగ్గర అలా నిలబడిందంట. తగలబెట్టేదట, కూర్చున్నాడు అక్కడ. మంట దగ్గర నిలబడి కళ్ళు మూసుకుని అలా నిలబడిపోయి ఉండిపోయిందంట. ఇక మంటలో గెంటేస్తాడా, తగలబెట్టేస్తాడా అనుకుంటా. ఎంతసేపటికి గెంటట్లేదు, ఎంతసేపటికి మంట అంటుకోవట్లేదు.
కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. కళ్ళంటే నీళ్ళు కారుతున్నాయి, ప్రార్థన చేసుకుంటుంది. ప్రభా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు నువ్వు, నన్ను కాపాడడానికి చాలినవాడు నువ్వు. ఒకవేళ నువ్వు కాపాడిపోయినా సరే నేను దీనికి ఆహుతి అయిపోతాను అన్నట్టుగా కళ్ళంటే నీళ్ళు కారుతున్నాయి, అలాగే ప్రార్థన చేస్తుంది. ఎంతసేపుడికి నిప్పు సెగ తగలట్లే. ఏంటి అని చెప్పేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఆడు ఆమె కాళ్ళ మీద మోకరించి ఉన్నాడంట. ఆ కాళ్ళ మీద మోకరించి ఉన్నాడంట. మోకరించి ఏడిచేస్తున్నాడంట. బోరు బోరుని ఏడిచేస్తున్నాడంట. ఏడిచి చెప్తున్నాడు అన్నీ. అబ్బా, నేనెంత ఘోరంగా నడుచుకున్నాను, నేనెంత బాధ పెట్టాను, నేనెంత ఆయాస పెట్టాను, దుఃఖ పెట్టాను నేను. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే కావాలని నేను తన్నేవాడిని, కావాలని నీ చేతులు నా కాళ్ళతో తొక్కేసేవాడిని. ఎంత దుర్మార్గంగా నడుచుకున్నాను నేను. పాపిని, ఎంత దుర్మార్గుని, ఎంత ద్రోహినంటూ బోరు ఏడిపోయాను. అప్పుడు అతను దారితీసి పట్టుకొని, ఇంక మారే, నీకు వద్దు, మీరు మారేరు చాలు, నాకు ఇంక ఏడవద్దు కదా. ఎలాంటి కన్నీరు వచ్చింది అతని కళ్ళంటలో? ఎలాంటిది వచ్చింది? అది ఎటువంటి కన్నీరు? అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది తీసుకొచ్చినటువంటి కన్నీరు. ఇప్పుడు అతను కూడా రక్షింపబడ్డానికి, అతను కూడా మారు మనసు పొందడానికి అది దారి చూపించేసింది. ఇక మనం, నువ్వు నేను ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోదామే, నిజంగా చూడండి. మరి ఆమె భయపడి ఆ పొగను చూసి తన పుట్టింటికో లేదా ఇంకొక ఇంటికో పారిపోయి వారిని వీడిని తీసుకొచ్చి గొడవ చేసిందనుకోండి, వీడు మారతాడా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దేవుడు కాపాడినటువంటి ఆ రీతి ఏది ఉందో అది సాక్షిగా నిలబడిపోయింది ఈమె దగ్గర. గొప్ప సాక్షి సమూహంలో ఉన్నారు ఇప్పుడు. వారిని కాపాడిన దేవుడు నన్ను కాపాడడా? అది తన ధైర్యం. ఒకరు కాపాడకపోయినా సరే నేను ప్రభు కొరకు నేను దహించబడిపోతాను. వాళ్ళు సిద్ధపడ్డట్టే నేను కూడా. ఏమైంది ఇప్పుడు? నట్టింట్లో మంటలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువైన మంటలు వాడి గుండెల్లో ఉన్నాయి. లోన గుండె మాడిపోతుంది. ఒకరు మామూలు మాడిపోవడం కాదు. అన్ని కన్నీళ్ళు కారితే కానీ ఆ మంట చల్లారలే. ఎన్ని కన్నీళ్ళు కార్చాడో, కాళ్ళ మీద పడి ఏడితే మామూలుగా నీళ్ళు ఎత్తితే మంట చల్లారుతుంది, కానీ కన్నీళ్ళు బయటకు వస్తే లోపల మంట చల్లారుతుంది. ఆ మంట అప్పుడు చల్లారింది. అప్పటికి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ బయలుదేరారు కదా. ఎందుకంటే అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యం చేయడానికి చాలిన దేవుడు మన దేవుడు. అందుకు ఎంతోమంది సాక్షులు కదా, సాక్షి సమూహం, విశ్వాస వీరులు, తమ విశ్వాసంతో విజయం సాధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి ఇందులో. కాబట్టి వారిని బట్టి మన గొప్ప ధైర్యాన్ని మనం పొందాలి, ముందడుగు వేయాలి. అప్పుడు ఏ అడ్డంకుని ముందున్న ప్రతి అడ్డాన్ని కూడా ఆయన సరళం చేసేస్తాడు. ఆయన బిడ్డలు నీతిమంతులైన వారు ముందుకు సాగుతూ ఉంటే, ఇందాక మనం చదివాం కదా, నీతిమంతుల మార్గము సరళం చేయబడుతుంది. నువ్వు నమ్మిన దాన్ని బట్టి నువ్వు ముందుకు సాగుతూ ఉంటే ఏ అడ్డంగా ఉన్నా అది నీకు కనబడుతూనే ఉంటుంది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళేసరికి అడ్డంకి తీసివేయబడుతుంది. అది జరిగింది, చరిత్రలో జరిగినటువంటి ఈ అనుభవాలు, ఈ సందర్భాలు మన కోకొల్లలు. అది ఇంత గొప్ప సాక్షి సమూహము. మరి ఎప్పుడైనా దాని గురించి ఆలోచిస్తామా? ఒక్కొక్కరు ఒక్కొక్కరు సాక్ష్యం ఇస్తున్నారు, ఒకదాని మించి ఒకటి. అన్నీ అసాధ్యాలే, కానీ అన్నీ సాధ్యమైపోయాయి. అంటే మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని రుజువు అన్నీ కూడా కదా. టైం అయిపోయింది, 11:30 అయిపోతుంది. ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేద్దాం. ఒకటి కదా చూసాం, ప్రయాణం అనుకున్నట్టు లేకున్నా, అసాధ్యం అనిపించినా దేవుని మాట చొప్పున నడుచుకోవాలా.
ఆ మాటను మనం వెంబడించాలా. అలా వెంబడించినప్పుడు ఎంత పెద్ద సమస్య ఎరుకో గోడలాగా నీ ముందు అనిపించినా, ఎర్ర సముద్రంలాగా అనిపించినా సరే, దాన్ని తొలగించడానికి మన దేవుడు చాలినటువంటి వాడు. కాబట్టి ఈ సాక్ష్యాలను బట్టి మనం బలం పొందాలా, ధైర్యం పొందాలా, ముందుకు అడుగు వెయ్యాలా. దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మరి యెహోషువ 6వ అధ్యాయంలోని యెరికో దాని గోడలు కూలిపోయిన సందర్భాన్ని బట్టి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నేను మా చుట్టూ కూడా గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉంది. ఆయన ఇన్ని అసాధ్యమైనటువంటి వాటిల్ని సుసాధ్యం చేసుకున్నటువంటి వారు ఎంతోమంది మా చుట్టూ ఉండి మాకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యాలను విన్నటువంటి మేము మరి ధైర్యం పొంది, బలం పొంది ముందుకు సాగడం ద్వారా ప్రతి ఆటంకాన్ని గెలవడానికి నాయన మమ్మల్ని మీరు బలవంతులు చేసేవారుగా ఉన్నారనే సత్యాన్ని గ్రహించులాగున సహాయం చేయమని కోరుతున్నాను. ఇప్పుడు ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీ మాటలు మీ ఆత్మ ద్వారా అందించమని ప్రభువును మా రక్షకుడినైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలని మనం కలిసి చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పునైనా ఇంతవరకు మాకు ఇచ్చిన లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మరొకమారు మీ కృపాసన ఎద్దకు వస్తున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీన ప్రభు నేను మాట్లాడని నిలబడబోతున్నాను. నన్ను మరుగు చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరు మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన వారందరినీ నీ తట్టు ఆకర్షించుకోండి. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గాని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి మన పితరుడును అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ ఇప్పుడు మన ముందుకు ఈ వచనాలను తీసుకొస్తున్నారు. ఇందులో శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు కలిగితే ఎలాంటి ఫలితం, ఆత్మానుసారమైన మనసు కలిగితే ఎలాంటి ఫలితం, స్పష్టంగా మన ముందు ఇవి పెట్టాడు కదా. మరి ఇప్పుడు మనం ఎలాంటి మనసు కలిగి ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందాలి? 2 రకాలైన మనసులు, 2 రకాలైన ఫలితాలు కూడా మన ముందుకు మరి ఈయన తీసుకొస్తున్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం. అలాగే ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి మరి ప్రభు ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన శిష్యులందరితో ఆయన పస్కాను భుజిస్తూ, ఇది మీ కొరకు విరువబడుతున్న నా దేహమని రొట్టెనిచ్చాడు, ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం అని చెప్పేసి ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. మరి ఇదే పని పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి చెప్పారు.
ప్రభువు నుంచి ఏదైతే నేను పొందానో అది ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసం, అందులో పాలు పొందాలంటే ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు మాత్రమే యోగ్యులు. అటువంటి వారికి మాత్రమే ఆయన దేహము, ఆయన రక్తము మేలు చేస్తాయి. అంతేగాని శరీరానుసారమైన మనసు కలిగిన వారుగా ఉంటూ శరీరరీతిగానే ఈ లోక సంబంధులతో కలిసిపోయి బతుకుతూ మరి ఈ ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలోనూ ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాలు పంపులు పొందితే అది వారికి మరణానికే దారితీస్తుంది. అయోగ్యులుగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు, బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని రాశారు అక్కడ. అంటే శరీరానుసారమైన మనసును కలిగి, అంటే శరీర క్రియలని తనలో ఉంచుకొని ఆ ప్రకారంగానే జీవిస్తూ, శరీర క్రియలు అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనానికి వెళ్ళిపోవాలి. చదవక్కర్లేదులే, అంత టైం ఉండలేదు మనకి, అంత టైం ఉండలేదు. మరి 1 గంట దాటికి వెళ్ళిపోతే కొంచెం షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారంట. అందు గురించి ఏం చేయాలంటే కాలంతో టైంతో పరిగెత్తాల్సి వస్తుంది. నాకు పెద్ద శత్రువు ఏంటంటే టైమే. ఎదురుకుండా కనబడికి చాలే చెప్పావు అన్నట్టుగా నాకు చూస్తుంది, టైం అయిపోతుంది గబగబా ముగించేయాల్సి వస్తుంది. చదువుతాకి శరీర కార్యాలకు వెళ్ళిపోండి, అక్కడ ఉన్నాయి. అక్కడ వాటిని అనుసరించి ఎవరు నడుచుకుంటారో వారు శరీరానుసారమైన మనసు కలిగిన వారే. అలా ఉండి కూడా ప్రభు దేహంలో రక్తంలో పాలుపంపులు పొందితే అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్ళిపోతుంది. అది ఆత్మానుసారం నడిచేటువంటి వారి సంగతి ఏంటి? వారు ఆత్మీయ విషయాల మీదే, ఆత్మ విషయాల మీదే మనసును ఉంచుతారు. ఆత్మ ఏం కోరుకుంటుంది? ఆత్మ ఫలాన్ని కోరుకుంటుంది. అదే ఆత్మ ఫలం అనేది గలతీ 5:22లో మనం చదువుతాం. అక్కడ ఆత్మ ఏం కోరుకుంటుందో ఆత్మ ఫలం ఉంది అక్కడ. ఆత్మఫలం మనలో ఉంటేనే ఆయన దేహాల్లోనూ ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందే అర్హత మనకుంటుంది. అది లేకుండానే పాలు పంపులు పొందితే ఏమవుతారు? శరీరానుసారమైన మనస్సు మరణం అని చెప్పబడింది. కాబట్టి మరి బలలో పాలు పంపులు పొందేవారు త్వరపడి నా ముందుకు వచ్చింది కదా అని గబగబా చేతులు పెట్టడం కాదు. ఆలోచించాలి, ఎలా ఉన్నాను నేను? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నానా? ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసును ఉంచుతున్నానా? ఆత్మఫలమే ఉందా నాలో? లేదా ఇంకా శరీర కార్యాలు వెంబడిస్తున్నానా? ఏదైనా ఒకటి ఇంకా నాలో ఉండిపోయిందా? ఏ ఒక్కటున్నా చాలు. ఆత్మఫలం అని చెప్పండి, 9 ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బంది. శరీర కార్యాల్లో ఏ ఒక్కటున్నా చాలు, అది నాశనానికే నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి బలలో పాలు పంపులు పొందేటువంటి వాళ్ళు ముందు జాగ్రత్త పడాలి. త్వరపడి చేతుల నుంచి మరణం తెచ్చిపెట్టుకోకూడదు కదా. ఈ ప్రాణం మనలో ఉన్నంతసేపే సరి చేసుకోవడానికి టైం ఉంటుంది. అది కాకపోతే ఇంకా తర్వాత ఛాన్సే లేదు కదా. ఇంకేం చేస్తాం? ఇంకేమీ చేయలేం. అందుకని ఇంకా నేను నాలో శరీర కార్యం ఉంది, శరీరానుసారమైన మనసు ఇంకా ఉంది నాలో, ఆత్మఫలం అయినటువంటి ప్రేమ తక్కువైపోయింది, సమాధానం లేకుండా అయిపోయింది, సంతోషం లేకుండా అయిపోయింది, మంచిదనం లేకుండా అయిపోయింది, సాత్వికం లేకుండా అయిపోయింది, ఏదో ఒకటి లోపిస్తోంది. ఏ ఒక్కటి లోపించినా 9 లేనట్టే. 9 అయ్యున్న ఒక్కటి ఆత్మఫలం. ఆత్మఫలం అని చెప్పి 9 గుణాలు ఇచ్చాడు అక్కడ. ఆ 9లో ఏ ఒక్కటి లేకపోయినా మిగతా 8 కూడా పోయినట్టే. 9కి 9 నెరవేర్చాలి.
అలాగే 15 చిల్లర దాకా ఉన్నాయి శరీర కార్యాలు. అందులో అన్ని విషయాల్లో జాగ్రత్త పడి ఏదో ఒకటి ఉందనుకోండి, అప్పుడు మొత్తం అన్నీ లేనట్టే లెక్క. అన్నీ లేకుండా చూసుకోవాలా, నెరవేర్చకుండా చూసుకోవాలా. అలాగే ఆత్మఫలం అన్నీ ఉండేలా చూసుకోవాలి, అన్నీ నెరవేర్చేలా చూసుకోవాలి. లేకపోతే మనం నిష్ప్రయోజకులం అయిపోతాం. నేను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాను ఈ భ్రమలో ఉండి ఆత్మఫలం అనేది లేకుండా శరీర కార్యాలనే వెంబడిస్తూ త్వరపడి ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలు చేతిలో ఉంచటం వల్ల రోగం, బలహీనత, కారణం ఏంటో తెలియదు, ఏ డాక్టర్కి అర్థం కాదు. అన్నీ బాగానే ఉన్నాయమ్మా, ఎందుకు ఇలా అవుతుంది అంటాడు. ఎందుకంటే అది ప్రభువు నుంచి వచ్చింది. మనకి ఆయనకి అవిధేయులుగా ఉండడాన్ని బట్టి ఆయన ఆజ్ఞాపిస్తే మన మీదకి వచ్చింది. దాన్ని ఏ డాక్టర్ పట్టుకోలేడు, ఏ సైకాలజిస్ట్ కూడా పట్టుకోలేడు. వాళ్ళు ఎవరికి దొరకదు. అంత బాగానే ఉంటుంది. ఎన్ని రకాల టెస్టులు చేసినా ఏ లోపము కనబడదు. కానీ ఆ శాంతి పోదు, ఆ భయం పోదు, ఆ ఆందోళన పోదు, ఆ సంతృప్తి పోదు, ఆ నిరాశ పోదు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఆత్మానుసారంగా నడుచుకోకపోవడం. అది దాన్ని అలా దాచిపెట్టుకుని ఆయన దేహంలో, రక్తంలో పాలు పంపులు పొందడం. ఆత్మానుసారమైన మనసు ఏమంటాడైనా? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. నిజంగా నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే నీ శత్రువుతో కూడా నువ్వు సమాధాన పడతావు. సమాధానాన్ని వెదకి దాన్ని వెంబడించమన్నాడు. మనం దానికోసం వెళ్ళాలి, వెతకాలి. ఎక్కడైనా మరొకరితో అసమాధాన స్థితి ఉంటే వాళ్ళు నిజంగానే నీకు విరుద్ధంగా తప్పే చేసి ఉండొచ్చు, నీకు హాని కలిగించి ఉండొచ్చు, నీ మీద నిందలేసే ఉండొచ్చు, ఏమైనా అనొచ్చు. నువ్వు ఆత్మానుసారంగా బ్రతికితే కనుక నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వారితో నువ్వు సమాధాన పడాలి. ఏదైనా ఇప్పుడు నేను అనుంటే నేనేమన్నా పొరపాటుగా నీతో నడుచుకున్నానా, అందుకే నువ్వు ఇలా అన్నావా, చెప్పు, నేను సరి చేసుకుంటాను అని సమాధానాన్ని వెదకాలంట, దాన్ని వెంబడించాలంట, వదిలిపెట్టేయకూడదు. అవతలని సమాధాన పడడానికి ఇష్టపడకపోయినా నువ్వు వెనకాల వెళ్ళి మరీ సమాధాన పడాలన్నమాట. అది వెంబడించడం అంటే. సమాధానాన్ని వెదకి దానిని వెంబడించమన్నాడు. ఎవరు ఆత్మానుసారంగా నడుచుకుంటారో, ఎవరు ఆత్మఫలం అని 9 కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ పని చేయగలుగుతారు. అవతల వారు మనల్ని తిడుతున్నా సరే నవ్వుతూని, ఎందుకు నువ్వంతా, ఏం చేశాను, నీ తప్పు చేస్తుంటే చెప్పు, నేను సరి చేసుకుంటాను అని అడిగి మరీ అప్పుడు వీళ్ళ అన్నావు నన్ను అంటే అన్నుంటే ఆ కోపంలో అన్నాను, దయచేసి క్షమించమని అడిగేయచ్చు. లేకపోతే నువ్వు ఆ ఉద్దేశంతో అనలేదు అని వివరణ ఇచ్చుకోవచ్చు. ఆ మధ్యన ఉన్నటువంటి ఆ లింక్ను మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. లేకపోతే అది కట్ అయిపోద్ది. అక్కడే ఉండి కూడా ముఖముఖాలు చూసుకోలేని పరిస్థితి. అసమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉండదు, అక్కడ సంతృప్తి ఉండదు, అక్కడ నెమ్మది ఉండదు, దుఃఖం ఉంటుంది, లోపల బాధ కలుగుతూ ఉంటుంది. ఎన్నిటికీ కారణం అసమాధాన స్థితి. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే ఖచ్చితంగా సమాధానం అక్కడ ఉండి తీరుతుంది. సమాధానం అనేది అక్కడ ఉండి తీరుతుంది. అందుకే చెప్పాడు ఇక్కడ, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలానగా శరీరానుసారమైనటువంటి మనస్సు అది దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనీరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం ఉంటే వారిని బట్టి దేవునికి సంతోషం ఉండదంట.
ఎవరిని బట్టి ఆయనకి సంతోషం ఉండదో వారు ఆయనకి ఇష్టలు కారు. ఎవరు ఆయనకి ఇష్టలు కారు వారికి సమాధానం ఉండదు. ఆయనకి ఇష్టలైన వారికే భూమి మీద సమాధానం కదా. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకుని ఆయనకి ఇష్టలం కావాలి. అప్పుడే మన జీవితాల్లో సమాధానం. అప్పుడు మాత్రమే ఆయన దేహంలో రక్తంలో పాలు పొందే అర్హత కూడా మనకి లభిస్తుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.